కు జయ జయ శంకర భగవత్పాదులకు జయ సద్గురుమూర్తికి జయ. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని రంగు వస్త్రముపై స్ఫటికమునుంచిన స్ఫటికము కూడా రంగుగా కనపడు. పంచకోశముల కలయిక వలన ఆత్మయు కూడా మలినంబగును. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని వడ్ల నుండి పొట్టును తీసి బియ్యమును వేరు చేసినట్లు యుక్తితో పంచకోశాల నుండి పరిశుద్ధాత్మను విడగొట్టాలి. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని అంతట ఆత్మ ఉన్నప్పటికీ మలినం వలన ప్రకాశించదు. దుమ్ము తొలగిన అద్దంలాగా శుద్ధ బుద్ధిలో వెలుగును ఆత్మ. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని అధికారులను శాసించి రాదు అన్నింటిని గమనించునట్లుగా ప్రకృతిమయమైన సర్వాన్ని రాజులా గమనించును ఆత్మ. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని మేఘములు కదులుతూ ఉంటే చంద్రుడు పరుగెడుతున్నట్లు దేహేంద్రియాలు కదులుతూ ఉంటే ఆత్మని భ్రమపడు అజ్ఞాని. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని సూర్యుని వెలుగులో పగలంతా పనులన్నీయును జరిగినట్లుగా ఆత్మ యొక్క చైతన్యముతో సర్వకర్మలు జరుగుతున్నవి. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని ఆకాశంలో సప్తవర్ణములు భ్రమగొలిపే విధముగనే సచ్చిదానంద ఆత్మయందు మెరుస్తూ ఉన్నది జగతి. మనసే బంధమని మోక్షమే విడుదలని
తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని నీటిలోని కదలిక వలన చంద్రుడు కదులుతూ ఉన్నట్లు మనస్సులోని కదలికలన్నీ ఆరోపింతుము ఆత్మ పైన. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని రాగము కోరిక సుఖము దుఃఖము బుద్ధి పరిధిలో అవి సత్యము. ఇవి అన్నియును బుద్ధి ధర్మములే ఆత్మకు ఎట్టి బంధము లేదు. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని సూర్యుని తేజం అగ్నికి వేడి నీటికి సహజం చల్లదనంలా శాశ్వతత్వం సర్వం తెలియుట ఆత్మకు సహజ లక్షణం. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని దీపం వెలుగులు అన్ని వస్తువులు కనబడుచున్న విధముగను ఆత్మ ఒక్కటే మనసును బుద్ధిని సర్వాన్ని నడిపించుచున్నది. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని తత్వమసిని విచారణ చేసి నేతి నేతని తొలగించాలి. జీవ పరమాత్మల ఏకత్వాన్ని శోధన ఎప్పుడు చెయ్యాలి. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని ఆకాశంలా పరమాత్మ అంతట నిండి ఉండేను. పరిమితమైన వస్తువులాగా వస్తూ పోతూ ఉండదులే. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని అన్య భావములేమియులేక ఒకటే భావన చేయాలి. ఏకాంతముగా మనసును ఉంచి ఆత్మ భావనను చేయాలి. మనసే బంధమని మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో. మనసే బంధమని అఖండ ఆనంద అద్వయ బ్రహ్మము నేనే అని తలవాలి. సత్యం జ్ఞానం అనంతం నేనని సతతము భావన చేయాలి. మనసే బంధమని
మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో మనసే బంధమని. మోక్షమే విడుదలని తెలిపెను శంకరులు ఆత్మబోధను గ్రంథములో మనసే బంధమని. శంకరాచార్యులకు జై, శంకర భగవత్పాదులకు జై, ఆది శంకరాచార్యులకు జై. ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా. వందే గురు పరంపరా. ఇంతవరకు బ్రహ్మసూత్రాల్లో 3వ అధ్యాయంలో మొదటి పాదములో మొదటి అధికరణాన్ని 7 సూత్రాలతో ఉన్నటువంటి అధికరణాన్ని మనం పూర్తి చేశాం. ఏమిటి దీని సారాంశం? యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించినటువంటి పుణ్యజీవులు, యజ్ఞయాగాది అన్నామంటే యజ్ఞయాగాలే కాకుండా ఇంకా సత్కర్మలు చేసి ఉండాలి. జీవితం మొత్తంలో యజ్ఞాలు ఎన్ని చేస్తారు? 2 సార్లు 3 సార్లు 10 సార్లు చేస్తారు. కానీ జీవితం అంతా ఎలా గడుపుతున్నారు? అది కూడా సత్కర్మలతోటే ఉండాలి. అలా ఎవరైతే చేస్తున్నారో అటువంటి పుణ్యజీవులు మరణానంతరం, అంటే ఈ దేహం అనేటువంటి సంచిని వదిలిపెట్టిన తర్వాత నూతన దేహాన్ని తెచ్చుకోవటానికి అవసరమైనటువంటి బీజాలను వెంటబెట్టుకొని వెళ్ళాలి. అలా బీజాలని అంటే వాసనల్ని వెంటబెట్టుకొని వెళ్ళేటప్పుడు వాటికి రక్షణగా, పోషణగా సూక్ష్మభూతాలను కూడా తీసుకొని జల పరివేష్టితుడై వెళుతున్నాడు. ముఖ్య ప్రాణం, ఇంద్రియాలు, అజ్ఞానం ఇవన్నీ వెంటొస్తుంటే వెళుతూ ఉన్నాడు జీవుడు.
ఇంద్రియాలకేమో శక్తి లేదు. కాబట్టి ప్రాణాన్ని ఆశ్రయించుకొని జీవుడితో పాటుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి ఇంద్రియాలు. వాటికి శక్తి లేదు కాబట్టి వాటికి ఏదో ఒక ఆధారం కావాలి. అందుకని ప్రాణాలను పట్టుకొని జీవుడితో పాటుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ పుణ్యాత్ముడు తాను చేసినటువంటి పుణ్యకర్మల ఫలితంగా భోగాలు అనుభవించాలి. ఇక్కడ పుణ్యకర్మలు చేశాడంటే భోగాలు అనుభవించాలి. వాటి కోసమని పితృలోకానికి, స్వర్గలోకానికి, సూర్యలోకానికి, చంద్రలోకానికి, ఇలా వేరు వేరు లోకాలకి వేరు వేరు రకాలైనటువంటి భోగాలు అనుభవించడానికి వెళుతూ ఉంటాడు. వీళ్ళ ప్రయాణ మార్గాన్ని పితృయానం అన్నారు. మనకి పితృయానం, దేవయానం అని రెండు ఉన్నాయి. బ్రహ్మలోకానికి పోయేవాడు దేవయానం, స్వర్గాది లోకాలకి వెళ్ళేవారు పితృయానం. పితృయానం అంటే పోవటం రావటం రెండు ఉన్నాయి. దేవయానం అంటే పోవటమే, ఇక రావటం లేదు. కనుక ఈ ప్రకారంగా ఏదైనా సరే జీవుడు దేహాన్ని వదిలిపెట్టి పోయేటువంటి యానం, ప్రయాణం రెండు, దేవయానం, పితృయానం. ఈ ప్రకారంగా మనం 7 సూత్రాలని మనం పూర్తి చేశాం. పూర్వపక్షులు వ్యక్తం చేసినటువంటి సందేహాలని కూడా తీరుస్తూ మనం 7 పూర్తి చేసాం. ఇప్పుడు ఇంతవరకు ఈ 7 సూత్రాల ద్వారా మనం గ్రహించినటువంటి దాన్ని బట్టి మనం ఏం గుర్తుంచుకోవాలి? మరొక జన్మ లేదు, శిక్షలు లేవు, స్వర్గ నరకాలు లేవు, కాబట్టి ధైర్యంగా పాపాలు చేయొచ్చు అని చెప్పేటువంటి వాళ్ళ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరాదు. ఎందుకనంటే వేరే లోకాలు ఉన్నాయి, స్వర్గ నరకాలు ఉన్నాయి. పాపాలు చేస్తే నరకం, పుణ్యాలు చేస్తే స్వర్గం, ఇవన్నీ తప్పదు. కాబట్టి అటువంటి మాటలు నమ్మి పాపాలు చెయ్యకూడదు. ఇక పుణ్యకర్మలు గనక చేసినట్లయితే, సత్కర్మలు చేసినట్లయితే, దైవ కార్యాలు చేసినట్లయితే తప్పకుండా సుఖభోగాలు అనుభవించాల్సిందే. తప్పకుండా సుఖభోగాలు అనుభవిస్తారు. ఎట్లాగా? ఆ స్వర్గాది లోకాలకు వెళ్ళి అక్కడ సుఖభోగాలు అనుభవిస్తారు. ఎలా అనుభవిస్తారండి? దేహం లేదు కదా అని మళ్ళీ మనకి సందేహం. ఆ సందేహం కూడా తీరుద్ది ఇక్కడే. దేహం లేకపోయినా, దేహంతో సంబంధం లేకపోయినా మనసు పడేటువంటి అనుభవమే సుఖం కానీ దుఃఖం కానీ. రాత్రి కల్లో ఏవేవో సంఘటనలు జరిగినాయి. మరి అక్కడ మనకి సుఖమో దుఃఖమో ఉంది కదా? ఉంది. సరే, రాత్రి ఏదో ఎవరో మనల్ని కత్తితో పొడిచారు, రక్తం గారింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, కట్టు కట్టారు, కళ కరిగిపోయింది, మేలుకున్నావు. ఇప్పుడు శరీరం కళ్ళు చూసుకున్నావు, బాగానే ఉంది, కత్తిపోటు లేదు, డాక్టర్ కట్టిన కట్టు లేదు. అది ఎంత అబద్ధం. అంటే మరి అప్పుడు అనుభవించావా, అనుభవించలేదా? ఏడ్చావా, ఏడవలేదా? ఏడ్చావు. అంతే. అక్కడ కూడా అంతే. అది కూడా ముందు ముందు మనం ఇంకా వివరంగా చెప్పుకుంటాం. ఇక దేహం వదిలినటువంటి జీవుడు దేహంలో ఉండి సంపాదించుకున్నటువంటి ధనం కానీ, సంపదలు కానీ, ఇళ్ళు వాకిళ్ళు కానీ, బంగారం కానీ, ఇంకా ఏమైనా సరే వాటిని వదిలిపెట్టి పుణ్యం, పాపం, జ్ఞానం. జ్ఞానం అంటే జ్ఞానం, అజ్ఞానం రెండు. ఏది ఉంటే అది తీసుకొని పోతా ఉంటాం.
కాబట్టి వదిలిపెట్టిపోయే వాటి కోసమా మనం తంటాలు పడాల్సింది, మనం తీసుకెళ్లేటువంటి వాటి కోసం తంటాలు పడాలనా అని ఆలోచించాలి. మనతో పాటుగా వచ్చేదాని కోసం తంటాలు పడాలి కానీ వదిలిపెట్టిపోయే దానికోసం కాదు కదా. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి చేసినటువంటి కర్మలు, ప్రాణాలు, అజ్ఞానం, జ్ఞానం మొత్తం తీసుకొని వెళుతూ జీవుడు ఈ దేహం అనేటువంటి సంచిని వదిలేస్తాడు. ఈ దేహం అనేది ఒక సంచి, ఒక బురక, దీన్ని ఇక్కడే వదిలేస్తాడు. కాబట్టి దేహం ఉన్నప్పుడే భవిష్యత్తును గురించి ఆలోచించడం కాకుండా, అంటే దేహం ఉన్నప్పటి భవిష్యత్తు అంటే మనం జీవించి ఉన్నప్పుడు రేపేం జరుగుద్దో, నేను పెద్దోడిని అయిన తర్వాత ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో ఎలా ఉంటుందో అని ఈ ఆలోచన కాకుండా దేహం వదిలిన తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అంటే దేహం వదిలిన తర్వాత ఏమిటి నా పరిస్థితి? ఇక్కడంటే ఎవరో ఒకరు ఉంటారు. ఒక కొడుకు కాతే ఒక కొడుకో, కొడుకు కాకపోతే కూతురో ఎవరో ఒకరు చూస్తారు. కానీ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అక్కడెవరున్నారు నీకు తోడు? ఎవరన్నా వస్తున్నారా ఇక్కడి నుంచి? ఎవరు రావట్లేదు. ఎంత ఆత్మీయులైనా రారు. కనుక ఒంటరి ప్రయాణంలో నువ్వు ఏం చేయాలనో, ఎలా చేయాలనో, ఆ ప్రయాణం ఎట్లా ఉంటుందో దాని గురించి ఆలోచించాలి. ఆలోచించి ఆ దేహం వదిలిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్ని తట్టుకోవటానికి వీలుగా దేహం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. దేహం వదిలిన తర్వాత వచ్చేటువంటి సుఖదుఖాలు, కష్టాలు, నష్టాలు వాటిని గురించి ఈ దేహం ఉన్నప్పుడే జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచించి మన జీవితాన్ని, మన జన్మని తీర్చిదిద్దుకోవాలి. రేపటి సంగతి కాదు, రేపటి జన్మ సంగతిని ఆలోచించాలి అనేదే మనం ఇక్కడ తెలుసుకోవాలి. కనుక ఈ మొదటి అధికరణం ద్వారా ఖచ్చితంగా జీవుడు స్వర్గాది లోకాలకి వెళతాడు. అంతేకాదు, మన అందరం అట్లా వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ మీకు రుజువు పూర్వకంగా చెప్తాను. మీ అందరి యొక్క పూర్వజన్మ ఏదో ఒక రుజువుగా ముందు ముందు చెప్పబోతా ఉంటాం. 2-3 రోజుల్లో వస్తుంది అది కూడా. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో నా పూర్వజన్మలో అంటే ఈ ఈ జన్మకి ముందు పూర్వజన్మ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అనేటువంటిది మీకు స్పష్టంగా తెలియజెప్పడం జరుగుతుంది. ఇక ఇప్పుడు రెండవ అధికరణం. ముందుగానే మనం చెప్పుకున్నాం రెండవ అధికరణం ఏమిటో. మొదటి అధికరణంలో 7 సూత్రాల్లో యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించినటువంటి జీవులు దేహాన్ని విడిచిన తర్వాత స్వర్గాది లోకాలకి వెళ్ళటం, అక్కడ వారి వారి పుణ్య కర్మ ఫలాలకి తోడుగా ఏవైతే పుణ్యాలు చేశారో, ఇక్కడ ఏవైతే యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించారో వాటికి అనుగుణంగా అక్కడ స్వర్గభోగాల్ని అనుభవించటం, దాని గురించి మనం చెప్పుకున్నాం ఇంతవరకు. ఇక ఇప్పుడు ఈ రెండవ అధికరణంలో జీవులు తాము చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితంగా, జీవులు తాము చేసినటువంటి పుణ్యకర్మల ఫలితంగా ఆయా స్వర్గాది లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించి, ఈ లోకంలో దొరకని భోగాలు, మనం ఊహకు అందనటువంటి భోగాలు అన్ని కూడా అనుభవించిన తర్వాత కర్మశేషంతో తగిన జన్మలు తీసుకోవటానికి ఈ లోకానికి తిరిగి రావాలి. ఆ వచ్చే విషయాన్ని గురించి 4 సూత్రాల్లో ఈ అధికరణంలో చెప్పబోతున్నారు. దేహాన్ని వదిలి పోయే విషయాన్ని గురించి 7 సూత్రాల్లో చెప్పారు.
అక్కడ స్వర్గాది లోకాల్లో సుఖభోగాలు అనుభవించిన తర్వాత తిరిగి ఈ లోకంలోకి ఎట్లా వస్తారో 4 సూత్రాల్లో ఈ అధికరణంలో చెప్పబోతున్నారు. ఇలా కర్మశేషంతో వచ్చేటువంటి వారికి ఆ కర్మశేషాన్ని బట్టి నూతన జన్మ స్వరూపం ఎలా ఉంటుందో నిర్ణయం అవుతుంది. ఈ సందర్భంలో తస్మిన్ యావత్ సంపాతముషిత్వా అద్వైతమేవ ధ్యాతం పునర్నివర్తంతే యథేతం అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్తున్నారు. అంటే కర్మ క్షయమయ్యేంత వరకు, అంటే నువ్వు చేసినటువంటి పుణ్యకర్మలన్నీ కూడా ఖర్చు అయిపోయేంత వరకు ఆ లోకాల్లో ఉండి స్వర్గభోగాలు అనుభవిస్తారు. ఆ లోకాలకి వెళ్ళేటప్పుడు ఏ మార్గంలో వెళతారో ఆ మార్గంలోనే తిరిగి వస్తారు. అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్పారు, రమణీయ చరణ రమణీయాం యోనిం అపద్యేరం కపూయ చరణా కపూయాం యోనిం. అంటే మంచి ఆచరణ కలిగినటువంటి వాళ్ళు మంచి యోనుల్లో, పాపాచరణం కలిగిన వారు పశుపక్షాది యోనుల్లో జన్మిస్తారు. అంటే పాప యోనుల్లో జన్మిస్తారు. పుణ్యం చేసుకున్న వాళ్ళు పుణ్య యోనుల్లో, పాపం చేసుకున్న వాళ్ళు పాప యోనుల్లో జన్మిస్తారు అని చెప్పారు. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. రాబోయేటువంటి 4 సూత్రాలు దీని మీద ఆధారపడి ఉంటాయి. ఒకటి తిరిగి వచ్చే విషయాన్ని గురించే మనం చెప్పుకోవాలి. తిరిగి వచ్చేటువంటి వాళ్ళు కర్మశేషంతో వస్తారు. అంటే ఏదో ఇంకా కర్మ మిగిలి ఉంచుకొని వస్తారు. కర్మ మిగిలి ఉంచుకోవటం ఏమిటండి? వాళ్ళు కర్మ ఫలాలు అనుభవించడానికి పోయింది కాబట్టి అవన్నీ అనుభవించాలిగా, అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత మళ్ళీ కర్మశేషం ఏమిటి? చాలా మందికి అనుమానం. ఈ అనుమానం ముందుగానే తీరిస్తే తర్వాత మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏమిటంటే మనం పాపాలు పుణ్యాలు చేస్తాం. పుణ్యాత్ముడు కూడా అప్పుడప్పుడు పాపాలు చేస్తాం, పాపాత్ముడు కూడా అప్పుడప్పుడు పుణ్యాలు చేస్తాం. పాపాలు పుణ్యాలు పక్వానికి వస్తే, పాపాలు గనక తక్కువగా ఉంటే ముందు నరకానికి పోయి ఎక్కువగా ఉన్నటువంటి పుణ్యాలు తర్వాత అనుభవిస్తారు స్వర్గానికి వచ్చి. పుణ్యం గనక కొద్దిగా ఉండి పాపం గనక ఎక్కువగా కనుకుంటే ముందు పుణ్యం అనుభవించి తర్వాత పాపానికి వస్తారు. అంటే తక్కువ ఏది చేసుకుంటే అది ముందు అనుభవించాల, ఎక్కువ ఏది చేస్తే అది తర్వాత అనుభవించాల. అంటే దీన్ని బట్టి పుణ్యాత్ములేమో ముందు నరకానికి పోతారు, పాపాత్ములేమో స్వర్గానికి పోతారు. ఎందుకంటే పాపాత్ములు చేసింది ఏదో 1, 2 చిన్నవి, అందుకని ముందు అవి కాస్త ఖర్చు పెట్టుకొని ఇక శాశ్వతంగా నరకంలోకి పోతారు. పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఏదో 1, 2 పాపాలు చేశారు, వాటికి ఆ నరకంలోకి పోయి అవి అనుభవించి తిరిగి వస్తారు. అందుకని ఇప్పుడు స్వర్గానికి పోయినటువంటి వాళ్ళు అచ్చంగా పుణ్యాలు చేసిన వాళ్ళేనా? అపం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఆ పాపకర్మ శేషం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వస్తారు. ఈ ప్రకారంగా కర్మశేషంతో వస్తారు అనే మాట. అక్కడ పూర్వపక్షులు ఏం చెబుతారంటే కర్మశేషం లేదు, ఏమి లేదని అంటారు. వాళ్ళు దానికి కూడా ఆధారం చూపిస్తారు. అందుకని ఇది గుర్తు పెట్టుకోవాలి. అలాగని ఇంకో మాట ఏమిటంటే ఛాందోగ్యోపనిషత్తులో మంచి ఆచరణ కలిగిన వారు మంచి యోనుల్లో జన్మిస్తారు, పాపాచరణ కలిగిన వారు పాప యోనుల్లో జన్మిస్తారు. అంటే ఆచరణ అన్నారు ఇక్కడ. ఆచరణ అంటే ఇప్పుడు మంచి ఆచరణ కలిగినటువంటి వాళ్ళు, మంచి పనులు చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు కర్మశేషం సంగతి కాదు ఇక్కడ. మంచి పనులు చేసేవాళ్ళేమో మంచి యోనుల్లో జన్మిస్తారు, చెడ్డ పనులు చేసేవాళ్ళు చెడ్డ యోనుల్లో జన్మిస్తారు అన్నాడు. ఈ 2 బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇది ప్రాథమికంగా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు సందేహం. మనం సూత్రానికి పోయే ముందు సందేహం తెలుసుకుందాం. తిరిగి వచ్చేటప్పుడు ఈ జీవుళ్ళు ఇంతకుముందు స్వర్గభోగాలు అనుభవించడానికి చేసిన కర్మల కన్నా గొప్ప కర్మలతో తిరిగి వస్తారా?
తక్కువ కర్మలతో తిరిగి వస్తారా? కర్మశేషంతో వస్తారన్నారు కదా. తిరిగి వచ్చేటప్పుడు ఈ పుణ్యకర్మల ఫలితాలు అంతా అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత గొప్ప కర్మలతో వస్తారా, తక్కువ కర్మలతో వస్తారా, లేకపోతే కర్మశేషం లేకుండా వస్తారా? కర్మశేషంతో వస్తారన్నారు కదా. అక్కడికి పోయి అన్ని అనుభవించారు కాబట్టి అయిపోయినాయి కాబట్టి కర్మశేషం లేకుండా వస్తారా? అసలు భోగానంతరం తిరిగి రావాల్సిన పని ఏమిటండి? అక్కడనే ఉండొచ్చుగా. పుణ్యకర్మలు చేశారు, స్వర్గానికి పోయారు, భోగాలు అనుభవిస్తున్నారు, అట్లాగే ఉండొచ్చుగా, మళ్ళీ రావటం ఎందుకు అనేది సందేహం. కర్మక్షయం అయ్యేంత వరకు అక్కడే ఉండి, అంటే నువ్వు చేసిన పుణ్యకర్మల ఫలితం అంతా అయిపోయిన తర్వాత, అనుభవించిన తర్వాత, నువ్వు జేబులో డబ్బులు వేసుకొని 10,000 వేసుకొని పోయావు బొంబాయో బెంగళూరు మద్రాసు ఎక్కడికో, ఆ 10,000 అయిపోయేంత వరకు నువ్వు అక్కడ హాయిగా రాజభోగాలు అనుభవించవచ్చు. తర్వాత తినటానికి కూడా ఉండకపోతే బొచ్చి పట్టుకోవాలి. అందుకని ఏం చేయాలి? రావటానికి ఛార్జీలను అట్టు పెట్టుకోవాలి. కాబట్టి పోయినటువంటి వాడు అన్ని అనుభవించిన తర్వాత తిరిగి ఇక్కడికి రావాల, వాళ్ళు అక్కడి నుంచి పంపించేస్తారు. కాబట్టి పూర్తిగా కర్మక్షయం అయిన తర్వాతనే, అంటే చేసిన కర్మల యొక్క ఫలితంగా స్వర్గభోగాలు పూర్తిగా అనుభవించిన తర్వాతనే, అంటే కర్మశేషం లేకుండానే తిరిగి వస్తారు అని అనుకొని వీళ్ళు ఈ పూర్వపక్షులు అదే మొత్తం అనుభవించారు కదా, ఇది మనకు కూడా ఉంటుంది, చాలా మందికి ఉంటుంది ఈ అనుమానం. ఏమండి, చేసిన కర్మఫలం అంతా అనుభవించిన తర్వాత ఇంకా మళ్ళీ తిరిగి రావాల్సిన పనే ఉంది, మళ్ళీ జన్మెత్తాల్సిన పనే ఉంది అనుకుంటారు. కనుక కర్మశేషం ఉండదు, వాళ్ళంతా అనుభవించేశారు కదా అని కర్మశేషం లేకపోతే రావాల్సిన పని ఏమిటి? ఎందుకంటే కర్మ ఉంటేగా అనుభవించడానికి వచ్చేది, మరి కర్మశేషం లేకపోతే ఇంక రావటం ఎందుకు అనేది పూర్వపక్షం. కాబట్టి పూర్వపక్షం వాళ్ళు ఏం చెబుతున్నారు? మొత్తం అనుభవించేశారు, ఇంకా రావటం ఎందుకయ్యా అంటున్నారు. ఇది ఒక్క మాటలో గుర్తుపెట్టుకోండి. దీన్ని ఖండిస్తూ సూత్రం చెప్తున్నారు. ఏమని? 8వ సూత్రం చూడండి. కృతాత్మయేను శయవాన్ దృష్ట స్మృతిభ్యాం యథేతమనేవంచ. కృత్యాత్మయేను శయవాన్ దృష్ట స్మృతిభ్యాం యథేతమనేవంచ. ఇది 8వ సూత్రం, అంటే ఈ అధికరణంలో మొదటి సూత్రం. ఏమిటి ఈ సూత్రం యొక్క అర్థం? ముందు అర్థం తెలుసుకుందాం. కృతాత్మయే అంటే కర్మఫలాన్ని అనుభవించిన తర్వాత అనుశయవాన్ కర్మశేషంతో కూడి, కర్మశేషంతోటే యథేతం అనే వంచ వెళ్ళిన మార్గంలోను లేదా ఇంకొక మార్గంలోను దృష్ట స్మృతిభ్యాం అలా వస్తారు అని శృతి స్మృతి రెండు తెలియజేస్తాయి. ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి, ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారు? అనబోతున్నారు ఇక ఆ కర్మశేషం ఇంకేముంటుందండి అని. సూత్రంలో ఏం చెప్తున్నారు? కర్మఫలాన్ని అనుభవించిన తర్వాత స్వర్గలోకాల్లో కర్మశేషంతో కూడే వెళ్ళిన మార్గంలోనన్నా వస్తాడు, వేరే మార్గంలోనన్నా వస్తాడు. ఈ విషయం శృతుల్లో ఉంది, స్మృతుల్లో ఉంది. ఇది సూత్రం. స్వర్గ సుఖాల కోసం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించిన తర్వాత మిగిలి ఉన్న కర్మలతో కూడినటువంటి వాడై జీవుడు ఈ లోకానికి తిరిగి వస్తాడు. ఈ విషయం ప్రత్యక్షంగా కనిపించేటువంటి శృతుల్లో ఉంది,
స్మృతుల్లో కూడా ఉంది. ఏ మార్గాన్ని వెళ్ళారో ఆ మార్గాన్నే రావచ్చు, లేదా వేరొక మార్గంలో కూడా రావచ్చు అని ఈ సూత్రం స్పష్టం చేస్తాం. కనుక దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? కర్మశేషంతోనే వస్తాడు. అసలు కర్మశేషమే లేకపోతే తిరిగి వచ్చే పనే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ జన్మ ఎత్తామంటే ఏవో అనుభవించాల్సినటువంటి కర్మలుండి ఎత్తాం. కర్మఫలాలు వాసనలు ఉండి వాటి కోసం జన్మ ఎత్తాం. అసలు మనకి ఏమీ లేకపోతే జన్మ ఎత్తాల్సిన పనే ఉంది. జన్మరాహిత్యమే, మోక్షమే. కనుక కర్మశేషం లేదంటానికి వీల్లేదు. కర్మశేషంతోటే వస్తాడు. వాళ్ళకి ప్రారబ్ధ కర్మఫలాలు ఉంటేనే, అనుభవించాల్సినటువంటి కర్మఫలాలు ఉంటేనే జన్మ వస్తుంది. ఏ కర్మఫలం లేకపోతే నూతన జన్మలో అనుభవించాల్సిందేమీ లేదు. కాబట్టి కర్మశేషంతోనే వస్తాడు అని శృతి చెప్తున్నది, స్మృతి చెప్తున్నది అన్నారు. ముందుగా శృతి ఏం చెప్తుందో చూద్దాం. తద్యైహ రమణీయ చరణ అభ్యాసోహయత్తే రమణీయాం యోనిం అపద్యేరన్ బ్రాహ్మణ యోనిం వా క్షత్రియ యోనిం వా వైశ్య యోనిం వా అధ ఇహ కపూయ చరణ అధ్యాశోభయత్తే కపుయాం యోనిం అపద్యేరన్ శ్వయోనిం వా శూకరం యోనిం వా చండాల యోనిం వా అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తుంది. ఇప్పుడు చెప్తున్న మాటలన్నీ కూడా రుజువు చేయటానికి ఉపనిషత్తుని ఇక్కడ చూపిస్తున్నారు. స్వర్గాది, దీని అర్థం ఏమిటంటే స్వర్గాది లోకాల నుంచి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు మంచి ఆచరణ కలిగినటువంటి వాళ్ళైతే మంచి జన్మలైనటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య యోనులందు జన్మిస్తారు. అలాగే పాపాచరణ కలిగినటువంటి వారైతే పాపయోనులందు, అంటే కుక్క, పంది, చండాల యోనుల యందు. ఇవన్నీ మనం చెప్పే మాటలు కాదు, ఉపనిషత్తు మాటలు, ఛాందోగ్యోపనిషత్తు మాటలు. అందుకని కుక్క శ్రేణ, శ్రేరం అంటే కుక్క, శూకరం అంటే పంది, చండాలం అంటే చండాలుడు. చండాలుడు అంటే కుక్క మాంసం తినేవాడు. ఈ ఏనులందు జన్మిస్తారు. ఇది శృతివాక్యం. శృతివాక్యం చెప్పుకున్నాం కదా, స్మృతి వాక్యం చెప్తాం. అంటే శృతివాక్యం ఏం చెప్పారు? ఖచ్చితంగా తిరిగే వస్తారు. మంచి వాళ్ళు మంచి యోనుల్లో, చెడ్డవాళ్ళు చెడ్డ యోనుల్లో. మంచి ఆచరణ, మళ్ళీ ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచి ఆచరణ కలిగిన వాళ్ళు పుణ్యయోనుల్లో, చెడ్డ ఆచరణ కలిగిన వాళ్ళు పాపయోనుల్లో. ఆ యోనులు కూడా ఏమిటో చెప్పారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య యోనులందు జన్మిస్తారు పుణ్యాత్ములు. పాపాత్ములో కుక్క, పంది, చండాలుల యొక్క యోనుల్లో జన్మిస్తారు. ఇక స్మృతి ఏం చెప్తుందో చూద్దాం. ఇది గౌతమ ధర్మ సూత్రాల నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు. గౌతమ ధర్మ సూత్రాలు. వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్టాః ప్రేత్య కర్మ ఫలమనుభూయ తతః శేషేణ విశిష్ట దేశ జాతి కుల రూపయః శృత వృత్త విత్త సుఖమేధసో జన్మ ప్రతిపద్యంతే. స్మృతుల్లో కూడా ఉందన్నారు కదా ధర్మశాస్త్రాల్లో. కాబట్టి గౌతమ ధర్మ సూత్రాలు దాంట్లో నుంచి చెప్తున్నారు. ఆయా వర్ణాలకి, ఆశ్రమాలకి విహితమైనటువంటి కర్మల్ని నిష్ఠతో ఎవరైతే ఆచరించి చనిపోయారో, అంటే ఏ వర్ణానికి తగినటువంటి కర్మలు చేశారో. మనకి కులాలు కాదు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అంటే వర్ణాలు. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు కులాలు లేవు. బ్రాహ్మణ వర్ణంలో జన్మించినటువంటి వాడు లేదా బ్రాహ్మణ వర్ణాన్ని పొందినటువంటి వాడు ఆ వర్ణానికి తగినటువంటి కర్మలు చేయాలి. క్షత్రియ వర్ణం వాడు క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి కర్మలు చేయాలి. వైశ్య వర్ణం వాడు వైశ్య వర్ణానికి తగినటువంటి కర్మలు చేయాలి.
ఇది ఇక్కడ చెప్తుంది. అట్లా చేసినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆయా చేసినటువంటి కర్మలకి అనుగుణంగా స్వర్గాది లోకాలని పొంది అక్కడ అనేకమైనటువంటి అనుభవాలు, సుఖభోగాలు పొంది మిగిలిన కర్మల చేత ఉత్తమమైనటువంటి ప్రదేశంలో, అంటే కర్మశేషంతో, మిగిలిన కర్మ అంటే కర్మశేషం, ఆ కర్మశేషంతో ఉత్తమమైనటువంటి ప్రదేశంలో జాతిలో, కులంలో, రూపంలో, ఆయుష్, చదువు, ధనం, సుఖం, శీలం, బుద్ధి, మంచి నడవడిక కలిగినటువంటి జన్మకు తిరిగి వచ్చేటువంటి వాళ్ళు ఆ ఉత్తమమైనటువంటి కర్మశేషం కనుక ఉన్నట్లయితే వాళ్ళు మంచి ప్రదేశంలో జన్మిస్తారు. వాళ్ళు జన్మించే ప్రదేశం కూడా మంచిదే. జాతి, మంచి జాతి. కులం, కులం అంటే మనం అనుకునే కులం కాదు, వంశం, మంచి వంశములో. రూపం, మంచి రూపంతో. ఆయుష్, తగినంత ఆయుష్ తోటి. చదువు అంటే విద్య. ధనం, సుఖం, శీలం, నడత, బుద్ధి, మంచి నడవడిక కలిగినటువంటి జన్మను పొందుతారు. ఇది శృతి చెప్తా ఉంది, స్మృతి చెప్తా ఉంది, శృతి చెప్తా ఉంది. రెండు కూడా ఒకటే. ఈ శృతి స్మృతి వాక్యాలను బట్టి చేసినటువంటి పుణ్యకర్మ ఫలంగా స్వర్గభోగాల్ని అనుభవించిన తర్వాత మిగిలిన కర్మశేషంతో తిరిగి వస్తారు అని స్పష్టం చేస్తున్నాం. కనుక పోయినవాడు పోయినట్టే పోవటం కాదు, ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో ఆ పుణ్య ఫలాన్ని అనుభవించిన తర్వాత తిరిగి రావాలి. ఇంత చేస్తే అంత అనుభవిస్తావు, ఇంత చేస్తే ఇంతే అనుభవిస్తావు, ఇంత చేస్తే అంతే అనుభవిస్తావు. అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలి, ఇక్కడ జన్మ ఎత్తాల. యావత్ సంపాతముషిత్వ అనేటువంటి శృతి వాక్యానికి అర్థం మనం శృతి వాక్యం చెప్తున్నాం. స్వర్గభోగం అనుభవించడానికి చేసినటువంటి కర్మ పూర్తిగా క్షయమయ్యేంత వరకు ఉండి అనే అర్థం. అంటే నువ్వు ఏ రకమైనటువంటి కర్మ ఇక్కడ చేశావో, స్వర్గభోగాలు అందుకోవటానికి ఏం కర్మలు చేశావో ఆ కర్మలు పూర్తిగా అనుభవించిన తర్వాత అని అర్థం. అంతేగాని నువ్వు ఇంతకుముందు జన్మల్లో చేసిన కర్మలన్నీ అనుభవించడం కాదు. అవి సంచితం. సంచిత కర్మలు ఎప్పుడు అనుభవించేది లేదు. వాటిట్లో నుంచి పక్వానికి వచ్చి ప్రారంధం అయితేనే అనుభవించేది. ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఏమండి సంచిత కర్మలు చాలా ఉన్నాయి అన్నారు కదా, అవి కూడా ఇప్పుడు అనుభవిస్తే పీడా వదిలిపోద్ది కదా అంటే అనుభవించడానికి వీలు లేదు. ఎందుకంటే అవన్నీ కూడా సీల్ చేసి ఉన్నాయి, అవి బయటికి రావట్లా, అన్ని సీల్ చేసి. పక్వానికి వచ్చి బాగా పండి తినటానికి రెడీగా ఉన్నాయండి, అవి ఇప్పుడు అనుభవించడానికి మనం తెచ్చుకున్నాం, అవి అనుభవిస్తాం. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇక్కడ పుణ్యకర్మలు స్వర్గభోగాల్ని పొందటానికి తగినటువంటి పుణ్యకర్మలు ఏమైతే చేసుకున్నావో ఆ పుణ్యకర్మలు పక్వానికి వచ్చి వాటిని మొత్తాన్ని అనుభవిస్తావు. దాంట్లో కొన్ని అనుభవించి మిగిలిన కర్మశేషంతో రావటం కాదు. నువ్వు ఏమైతే చేశావో ఆ కర్మలన్నీ అనుభవిస్తావు. ఏది స్వర్గానికి అనుకూలంగా, స్వర్గభోగాలకు అనుకూలంగా ఏం చేశావో అంతవరకు అనుభవిస్తావు. అంతేగాని నీ కర్మఫలాలన్నీ క్షయమయ్యేంత వరకు అని అర్థం కాదు. అన్ని కర్మఫలాలు అనుభవించే స్థానం కాదు అది. స్వర్గము అన్ని కర్మఫలాలు అనుభవించే స్థానం కాదు. ఈ లోకము అన్ని ఫలాలు అనుభవించేది కాదు. నరకము అన్ని అనుభవించేది కాదు. ఏవి పక్వానికి వచ్చినాయో అయ్యే నరకములు అనుభవించేది, ఏవి పక్వానికి వచ్చినాయో అయ్యే స్వర్గములు అనుభవించేది, ఏవి పక్వానికి వచ్చినాయో అయ్యే ఇక్కడ అనుభవించేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే
అనుభవానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని అనుభవిస్తాం, ఇక్కడైనా అక్కడైనా. మరి అయితే ఇక్కడికి అక్కడికి ఇన్నెందుకండి, ఇక్కడే సుఖాలు పొందొచ్చు కదా అని అంటే, ఇక్కడ మానవ జన్మ వచ్చినప్పుడు సుఖాలు పొందటం మాత్రమే కాదు, కర్మలు కూడా చేయాలి, ఆ వాసనలు కూడా ఖర్చు చేసుకోవాలి. అందుకని ఇక్కడ మానవ జన్మ ఎత్తేటప్పుడు వాసనలు కర్మఫలాలు రెండు తెచ్చుకుంటాం. కర్మఫలాలేమో అనుభవిస్తాం, వాసనల ప్రకారమేమో కర్మలు చేస్తాం, వాసనాక్షయమే. కానీ స్వర్గ నరకాల్లో వాసనలు ఉండవు, ఒట్టి కర్మఫలాలే పక్వానికి వచ్చినప్పుడే స్వర్గానికి పోయేది, నరకానికి పోయేది. కాబట్టి అనుభవించడం, రావటం, ఇక అక్కడ ఏం చేసేది ఏమి లేదు, చేయటానికి దేహం లేదు. కనుక అక్కడ కేవలం కర్మఫలాలు అనుభవించడం మాత్రమే జరుగుతుంది. కనుక లోకంలో ఏ మానవుడు కూడా పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు యజ్ఞయాగాదులు మాత్రమే చేస్తూ ఉండడు. వాటితో పాటుగా అనేక పుణ్యకర్మలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, సత్కార్యాలు చేస్తాడు, ప్రజోపయోగ కార్యాలు చేస్తాడు, లోక కళ్యాణ కారకాలు చేస్తాడు, తల్లిదండ్రుల్ని పూజిస్తాడు, చక్కగా చూస్తాడు, అలాగే గురువుల్ని పూజిస్తాడు, గురు సేవలు పూజలు చేస్తాడు, దానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఇలాగా అనేకమైనటువంటి కర్మలు ఉంటాయి ఇక్కడ. అప్పుడప్పుడు పాపకర్మలు కూడా చేస్తాడు, ఎందుకంటే కాస్త స్వార్థం పైకి వస్తే ఏదోలేండి ఈ ఒక్కటి చేస్తే ఎవరు కూడా వచ్చారులే అని చేస్తూ ఉంటాడు. అలా కొన్ని పాపకర్మలు కూడా చేస్తాం. అదేవిధంగా పాపాత్ములు కూడా అప్పుడప్పుడు పుణ్యకర్మలు చేస్తారు. వాళ్ళు కూడా భక్తితో ఉంటారు, భగవంతుడికి పర్సెంటేజీలు సమర్పిస్తారు, వాళ్ళు పూజలు చేస్తారు, బంగారు కిరీటాలు, ఆభరణాలు ఎంత ఖరీదైనా సరే చేయించి దేవుళ్ళకి ఇస్తుంటారు. ఇంకా ఇలాంటివి ఏవో వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే అన్ని కర్మఫలాలు ఒకేసారి పక్వానికి రావు. ఏవి తీవ్రంగా చేసావో అయ్యే పక్వానికి వస్తాయి. పక్వానికి వచ్చేంత వరకు అవ్యక్తంలో ఉంటాడు. పక్వానికి రావటంతో ఈ లోకానికో ఆ లోకానికో ఎక్కడికో పోతాం. అటేమో నరకం, ఇటేమో స్వర్గం, ఇక్కడేమో మానవ జన్మ లేదా పశు జన్మ. కాబట్టి పక్వానికి, ఆ కర్మఫలాలన్నీ పక్వానికి రావాలి, అనుభవానికి సిద్ధంగా ఉండాలి. పక్వానికి వచ్చేంత వరకు అవ్యక్తంలో ఉండి పక్వానికి వచ్చిన తర్వాత వాటి అనుభవానికి వస్తాడు. ఇంకో విషయం ఏమిటంటే, తిరిగి వచ్చేటప్పుడు ఏ మార్గంలో వస్తాడన్నారు. పోయిన మార్గంలో రావచ్చు, యథేతం అంటే వెళ్ళిన మార్గంలో రావచ్చు. వెళ్ళిన మార్గం ఏంటి? ధూమాది మార్గం, ఆ మార్గంలో రావచ్చు. లేదా మరొక మార్గంలో అంటే పంచాగ్ని విద్య, అదిగో ఆ మార్గంలో ఎలాగైనా రావచ్చు అని. అందుకనే మనం చెప్పుకున్నాం, ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం భగవద్గీతలో. ధూమము రాత్రి, కృష్ణపక్షము దక్షిణాయనం చంద్రలోకం లేదా పితృలోకం. ఇదో మార్గం, ఇది ఆరోహణ మార్గం, అంటే పైకి పోయేటువంటి మార్గం. ఈ మార్గంలోనే మళ్ళీ తిరిగి రావచ్చు. లేదా అవరోహణ మార్గం ఇంకోటి ఉంది, ఆకాశం, వాయువు, మేఘమండలం, వర్షం, భూమి, అన్నం, రేతస్సు, ఈ ప్రకారంగా రావచ్చు. భూమిలోకి వచ్చినటువంటి జీవుడు వర్ష రూపంలో వస్తాడు. ఒక్క వర్ష బిందువుని ఆశ్రయించుకొని వస్తాడు. ఆ వర్ష బిందువు అంటే ఆ నీరంతా కూడా ఏ పంట పొలాలకో పోయి అక్కడ పంటలు పండితే ఈ నీటి బిందువులో ఉన్నటువంటి జీవుడు వాటిల్లోకి వస్తాడు. అలా వచ్చి యవలు, ఓషధులు,
నువ్వులు, మినువులు, పప్పులు, కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు, ఇలా ఏదో ఒకటి ఆ జీవుడు ఉన్నటువంటిది వస్తే దాన్ని పురుషుడు తింటే ఆ జీవుడు ఆ పురుషుడిలో వీర్య కణంలో చేరతాడు. ఆ జీవుడు ఉన్నటువంటి వీర్య కణమే అతడు భార్యతో కలిసినప్పుడు ఆ భార్య యందు ఆ వీర్యాన్ని వదిలినప్పుడు ఈ వీర్య కణం, జీవుడు ఉన్నటువంటి వీర్య కణం అక్కడ అండాన్ని తెలుసుకొని పిండంగా మారుద్ది. ఆ తర్వాత 9 నెలలకు పిండం శిశువుగా బయటకు వస్తుంది. ఇది వచ్చేటువంటి విధానం. ఇలా 2 మార్గాల్లో ఏ మార్గంలోనైనా సరే రావచ్చు. కనుక చేసిన కర్మ, పుణ్యకర్మ ఫలాన అనుభవం పూర్తయిన తర్వాత జీవుడు తప్పనిసరిగా కర్మశేషంతో తిరిగి వస్తాడు. పుణ్యకర్మలు చేస్తే ఖచ్చితంగా స్వర్గభోగాలు వస్తాయి. అనుభవం పూర్తయిపోయిన తర్వాత కర్మశేషంతో తిరిగి రావాల్సిందే, వచ్చి నూతన శరీరాన్ని ధరించాల్సిందే. ఆ రావటం పోయిన మార్గంలో రావచ్చు, రెండవ మార్గంలో కూడా రావచ్చు అని శృతి స్మృతి వాక్యాలు మనకి తెలియజేస్తాం. అంటే జన్మకి కారణం కర్మశేషమే. ఈ పుణ్యకర్మాచరణలు అంటే పుణ్యాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఏతంబానలాగా పైకి కిందకి తిరుగుతూ ఉండాల్సిందే. అయ్యో ఏమండి మేము పుణ్యకర్మలు చేసామండి, మాకేందండి కర్మ అంటే నువ్వు పుణ్యకర్మలు చేసావు, జ్ఞానం లేదు కదా. కాబట్టి పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు యాతంబాన్లాగా స్వర్గలోకానికి ఈ లోకానికి, పితృలోకానికి ఈ లోకానికి, చంద్రలోకానికి ఈ లోకానికి, అలా యాతంబాన్లాగా పైకి కిందకి తిరుగుతూ ఉండాల్సిందే. ఇంతకుముందు చెప్పినటువంటి శృతి వాక్యంలో రమణీయ చరణ అని ఛాందోగ్యోపనిషత్తులో రమణీయ చరణ అన్నప్పుడు మంచి ఆచరణ కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జన్మల్ని, పాపాచరణ కలిగినటువంటి వాళ్ళు కుక్క, పంది, చండాలుడు జన్మలు పొందుతారు అని చెప్పడం జరిగింది. అంటే జన్మకి కారణం ఆచరణ, నడవడి, శీలం అని చెప్పాడు. ఇప్పుడు వస్తున్న ఈ ప్రశ్నలకి జాగ్రత్తగా వినండి. ఆచరణ, మంచి ఆచరణ కలిగినటువంటి వాడు అలా పుడతారని చెప్పారు కదా. కాబట్టి జన్మకి కారణం ఆచరణ అని శృతి చెప్తా ఉంది. మరి 8వ సూత్రంలో ఏం చెప్పారు? స్వర్గ సుఖాలు అనుభవించిన తర్వాత పుణ్యాత్ములు కర్మక్షయం కావటంతో, అంటే కర్మలన్నీ అనుభవించడం పూర్తయిపోయిన తర్వాత మిగిలిన కర్మలతోటి అంటే కర్మశేషంతో ఈ లోకానికి తిరిగి వచ్చి నూతన శరీరాన్ని ధరిస్తారు అన్నాడు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 సందేహాలు. ఏమయ్యా, ప్రతివాక్యంలో ఏముందంటే మంచి కర్మలకి మంచి జన్మలు అన్నారు. మంచి కర్మలు చేస్తే మంచి జన్మలు, మంచి ఆచరణ, శీలం అలాగనే చేస్తే మంచి జన్మలు అన్నారు. సూత్రంలో ఏమన్నారు? కర్మశేషంతో వస్తాడన్నారు. ఇంతకీ కర్మశేషంతో వస్తాడా, కర్మలు చేసి తెచ్చుకుంటాడా? అంటే చేసిన కర్మల వల్లనే జన్మలని, మంచి కర్మలు చేస్తే మంచి జన్మలు, పాప కర్మలు చేస్తే పాప జన్మలు అని చెప్పారు. ఎప్పుడు? ఉపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తులు. ఇంతకీ జన్మకి కారణం శృతివాక్యంలో చెప్పినట్టు ఆచరణ, సూత్రంలో చెప్పినట్టు కర్మశేషమ. ఫైనల్ ఇప్పుడు ఆచరణ, కర్మశేషమ, దీంట్లో ఏది? శృతి ఏమో అట్లా చెప్పింది, సూత్రం ఏమో వ్యాసుడు ఇలా చెప్పాడు. ఈ రెండిట్లో ఏది అనేది ప్రశ్న. దీనికి సమాధానంగా 9వ సూత్రం చెప్పబోతున్నారు. 9వ సూత్రాన్ని మనం రేపు చెప్పుకుందాం. కానీ కొంచెం ఉపోద్ఘాతం ఏమిటనంటే, మళ్ళీ జన్మ రావటానికి కర్మశేషమా
ఆచరణ అన్నారు. చెప్పేది ఏంటంటే రెండు ఒకటేనండి. కర్మశేషం ఆచరణ రెండు ఒకటే. ఎందుకంటే మంచి ఆచరణ చేసాడనికి ఎవరన్నా మంచివాడు ఉన్నాడు, పుణ్యాత్ముడు, వాడు మంచి పనులు చేస్తున్నాడు, ఏమంటారు? మంచి పుణ్యకర్మలు చేస్తున్నాడు అని అంటారు కదా. కర్మ అన్నా ఆచరణ అన్నా రెండు. కర్మ చేస్తేనే ఆచరణ, ఆచరణ చేయటానికే కర్మ. సరే, ఇది మనం రేపు చెప్పుకుంటాం. ఈ విషయం మీరు మర్చిపోయినా ఏం పర్వాలేదు. ఇంతవరకు మనం మొత్తం చెప్పుకుంటా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి, పైకి పోయిన వాడు తిరిగి వస్తాడు, కర్మశేషంతో తిరిగి వస్తాడు. వెళ్ళిన మార్గంలో రావచ్చు, మరొక మార్గంలో రావచ్చు అని చెప్పారు. స్మృతిలో ఏం చెప్పారు? ఆచరణ, మంచి ఆచరణ అయితే మంచి యోనుల్లో, పాపాచరణ అయితే పాప యోనుల్లో అన్నారు. ఇంతకీ జన్మ ఎత్తడానికి ఆచరణ కర్మశేషమా అనేటువంటిది పూర్వపక్షి అడుగుతున్నటువంటిది. దీనికి సమాధానంగా 9వ సూత్రం చెప్తున్నారు. 9వ సూత్రం మనం రేపు చెప్తాం. క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నానండి. ఇష్టాపూర్తాది కర్మలు ఆచరించిన వారు వెళ్ళే మార్గం ఏమిటి? స్వర్గయానం, పితృయానం, చంద్రయానం, దేవయానం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ పితృయానం. 224 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. పితృయానం ద్వారా ముందు చేరుకునేది ఎవరిని? స్వర్గాన్ని, కృష్ణపక్ష దేవతను, రాత్రి దేవతను, ధూమదేవతను. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ధూమదేవతను. 242 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ధూమదేవత దగ్గరకు జీవుణ్ణి చేర్చేదెవరు? ఉదానవాయువు, పంచప్రాణాలు, సత్కర్మలు, ఇంద్రియాలు.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ఉదాన వాయువు. 303 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రలోకం ఉన్నది ఎక్కడ? పితృలోకం కింద, సూర్యలోకం కింద, సూర్యలోకం పైన, స్వర్గానికి క్రింద. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ సూర్యలోకం పైన 261 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. పితృలోకానికి జీవుణ్ణి చేర్చేది ఎవరు? ధూమదేవత, కృష్ణపక్ష దేవత, దక్షిణాయన దేవత, ఉదాన వాయువు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ దక్షిణాయన దేవత. 180 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దేవతలకు అన్నమవుతారు అంటే అసలైన అర్థం ఏంటి? ఉపభోగ సాధనమవుతారని, ఆహారం అవుతారని, దుఃఖిస్తారని, ఏదీ కాదు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ఉపభోగ సాధనం అవుతారని 311 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. పుణ్యకర్మలు అంటే యజ్ఞాలు చేసిన వారు ఎందుకు అన్నమవుతారు? శ్రద్ధగా చేయనందున, ఆత్మజ్ఞానం లేనందున, సరిగా చేయనందున, ఏదీ కాదు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి.
రైట్ ఆన్సర్. ఆత్మజ్ఞానం లేనందున 281 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మజ్ఞానం లేనివాడు దేవతలకు ఎలా వశుడవుతాడు? బానిసలాగా, బంధువులాగా, మిత్రునిలాగా, పశువులాగా? ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. పశువులాగా 271 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దేవతలు తినరు, త్రాగరు ఎందుకు? మంచి ఆహారం లేక, దేహం లేదు గనుక, దప్పిక లేక, ఆకలి లేక? ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. దేహం లేదు గనుక 334 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. యజ్ఞయాగాదులు చేసిన వారు స్వర్గాది లోకాలకు ఎందుకు వెళ్తారు? ఫలభోగాన్ని అనుభవించటానికి, దేవతలకు ఆహారం కావటానికి, చూడాలని, తెలియక? ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. ఫలభోగాన్ని అనుభవించడానికి 313 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. రిజల్ట్స్ వాట్సాప్ లో పంపిస్తాము.